హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హనీ ఛానల్. సో మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు కొంచెం స్నేహస్ని ఇలా రెడీ చేయాలనిపించింది. సో ఆ గెటప్ వేసాక ఈలోపు మా మేడ్ వచ్చిందనమాట. ఇంకా తను రూమ్స్ క్లీన్ చేస్తుంటే తనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇద్దరు కూడా. సో డాన్స్ వేయమంటే ఆయన కూడా వేస్తున్నాడు అనమాట. ఇంకా అలా ఆడి పడుకున్నాడు. అసలు షర్ట్ ఉంచుకోలేదు, మొత్తం అంతా తీసేసి ఇంకా పడుకుని పోయాడు. సో ఈలోపు కుకింగ్ అని కిచెన్లోకి వచ్చేసాను. ఏమన్నా ఆలూతో చేద్దాం అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అని ట్రై చేస్తున్నాను అనమాట. ఆలూకి కొంచెం కారం ఇంకా సాల్ట్ మిక్స్ చేసేసి ఆలూకి బాగా పట్టించేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంతో కొంచెం ఏదో ట్రై చేస్తున్నాను అనమాట. అవి ఫ్రై అయ్యాక మళ్ళీ అదే సేమ్ పనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇవన్నీ కట్ చేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకుని టమాటో ప్యూరీ అండ్ కొంచెం కర్డ్ దానిలో స్పైసెస్ వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసి అట్లా ప్రాసెస్లో చేశాను. బట్ టేస్ట్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. రెగ్యులర్గా అయితే అత్త చేస్తారు కుకింగ్. నాకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కానీ ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. తినేవాళ్ళు ఉంటే కొత్తగా చేస్తాను. అలా నాకు అలవాటు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నా దాని టేస్ట్ ఎలా వచ్చింది, నెక్స్ట్ టైం దీనిలో ఇంకేమన్నా యాడ్ చేస్తే బాగుంటుందా, ఏదన్నా తీసేస్తే బాగుంటుందా, ఇట్లాంటివన్నీ నాకు కొంచెం బాగా నచ్చుతాయి అన్నమాట. స్నేహష్కి అయితే ఇది పెట్టాము, ఎందుకంటే కొంచెం స్పైస్ సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్నేహష్కి సపరేట్గా కుక్ చేస్తాం. ఎక్కువ మేము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పెట్టడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే దానిలో మంచి న్యూట్రియం వాల్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి అవే పెట్టడానికి చూసుకుంటాం అన్నమాట. కొంచెం కిచడీ టైప్లో చేసి కూడా పెడతాము. ఇంకా పాన్ కేక్స్ అట్లా ఎప్పుడైనా అలా పాన్ కేక్స్ కానీ ఏదన్నా ప్రిపేర్ చేస్తాము. నార్మల్గా అయితే తను ఓట్స్ బాగా తింటాడు. ఓట్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్లో రాగితో చేసిన ఏ బ్రేక్ఫాస్ట్ అయినా మంచిగా తింటాడనమాట. ఇక డే మొత్తం స్నేహస్తోనే సరిపోద్ది. ఇంకా సామాన్ని తీసేస్తాడు, అక్కడేస్తాడు ఇక్కడేస్తాడు, మొత్తం తిరిగేస్తూ ఉంటాడు. సో ఇక్కడ నేను కొంచెం క్రీమ్ కూడా మిక్స్ చేశాను అనమాట. వాయిస్ ఓవర్ కూడా చేయనీయట్లేదు, అరుస్తూనే ఉంటున్నాడు కంటిన్యూస్గా. సో మేము ఏ డిష్లో కుక్ చేసినా అది వెంటనే డిష్ అవుట్ చేసేసి కడిగేస్తాం అనమాట. ఎందుకంటే ఏది కూడా దానిలోనే ఉంచేయడం అంత మంచిది కాదు, అందుకని డిష్ అవుట్ చేసేస్తాం. సో ఇక్కడ నేను స్నేహస్ కోసం కుక్ చేస్తున్నాను అనమాట. అంతా వేస్టే కదా, కొంచెం తీసేసి కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టేస్తాను, మంచిగా కుక్ అయిపోద్ది. సో ఈలోపు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని కొన్ని క్లీనింగ్ చేయడానికి ఉంటే వాటిని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వాచింగ్.